అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఆగస్టు 6 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, ఒకటి పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. గ్రహముల ప్రకారము శుక్రగ్రహ అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. గురుగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగం, విద్య, వ్యాపార రంగాల అవకాశాలు పెరుగుతాయి. ఇక చంద్రుని అనుకూలతో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బుధుని ప్రభావంతో కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. ఇక రేపు రోజున పరిహారపరంగా గురువారము శ్రీ మహావిష్ణువు లేదా సాయిబాబాను దర్శించండి. ఓం నమో నారాయణ మంత్రం 108 సార్లు జపించండి. పసుపు పొలతో పూజ చేయండి. శనగపప్పు లేదా పసుపు రంగు వస్త్రం దానం చేయడము శుభప్రదము. ఇక రేపు రోజున శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి అలాగే సాయిబాబా ఆరాధన వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 6, 8. అదృష్ట రంగులు తెలుపు, ఆకుపచ్చ. రేపటి రోజున అనవసర ఖర్చులు తగ్గించండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక రేపు రోజున వృషభ రాశి వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ, వ్యాపారం వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సహనము, దైవభక్తి, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే రేపటి రోజున మంచి విజయాలు అయితే సాధించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, వీళ్ళ యొక్క పెద్దగా ఎవరితో కలవటం కూడా ఇష్టం ఉండదు. ఎవరితో కూడా ఎక్కువ సమయం గడుపుతారో కూడా ఇష్టం ఉండదు. వీళ్ళ మనసులో ఏముందనేది బయటకు కూడా ఎవరికి చెప్పరండి. అయితే మీ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా హృదయం చాలా లోతుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎవరికైనా ప్రేమనిస్తే మాత్రమో ప్రాణప్రదంగా ఎక్కువగా ప్రేమను పెట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని విడిచిపెట్టరు. అదే సమయంలో ఒక్కసారి మోసం కనుక జరిగితే మీ మధ్య ఈ ఎన్నాళ్ళైనా కానీ మర్చిపోరండి. అయితే మీలో ఒక ప్రత్యేకమైన శక్తి కూడా దాగి ఉంది. అంటే ఎదుటివారు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు ఇట్టే త్వరగా కూడా గుర్తించేటువంటి శక్తి మీలో ఉంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మీరు బయటికి తక్కువగా మాట్లాడినా లోపల చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇకైతే రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్న అనే విషయం ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అయితే మీకు అన్ని రకాల కూడా కోపం కూడా కొంచెం ఎక్కువే. చిన్న విషయాన్ని బయటకు చూపించకపోయినా ఒక్కసారి కోపం వస్తే ఎదుటివారు తట్టుకోలేరండి. మాటలతోనే ఎదుటి వ్యక్తుల్ని గాయపరుస్తారు. కానీ కోపం తగ్గిన తర్వాత మరలా మీరే బాధపడతారు. అంటే బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రము చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారన్నమాట. ఇక కుటుంబం కోసమైతే చాలా త్యాగాలు కూడా చేస్తూ ఉంటారండి. మీరు మీ బాధను ఎవరికి చెప్పకుండా ఒంటరిగా భరిస్తూ అలాగే మీరైతే కూర్చుంటూ అంటారు. సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే గౌరవం ఉంటుందనేది కూడా మీకు బాగా తెలుసు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన చెప్పుకోవాలండి. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలకి రేపటి రోజున చాలా అనుకూలమైన సమయం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు చాలా ఎక్కువ అంటే రాసిన వారు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. కారణం ఏంటంటే మీరు ప్రతి విషయాన్ని కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉండటము. నాకేదో జరిగిపోతుంది, నా కుటుంబానికి ఏదో జరిగిపోతుందేమో అని చెప్పేసి మీకు మీరుగా తగినటువంటి నెగిటివిటీ ఆలోచనలకు గురైపోతుంటారు. ఈ స్వభావం ఇంకా ఎక్కువగా ఈ మధ్యకాలంలో బయటపడుతుందండి. అయితే ముఖ్యంగా ఈ ఆర్ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా మీ మనసు దాచులోని భావాలు బయటకు వస్తాయి. మీరు ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి మీకు మరలా గుర్తుకు రావచ్చు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. కొందరికి పాత ప్రేమ మరలా రేపటం దగ్గర కావచ్చు. ఇక మరికొందరికైతే పాత గొడవ మరలా మొదలవ్వచ్చు. అయితే రేపటం మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ భావోద్దాలు ఎక్కువగా రేపటం పనిచేయబోతున్నాయి. ఇక సాధారణంగా మీ జీవితంలో పెద్ద విజయాలు సాధించబోతున్నారండి. కానీ ఆ విజయానికి ముందు చాలా కష్టాలు కూడా పడ్డారు. దేవుడు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి జీవితంలో మీకు ఎన్నో రకాల పరీక్షలు అయితే పెట్టేశాడు. అందుకే మీరు చిన్న వయసులో జీవితాన్ని బాగా అర్థం చేసుకుని ఉన్నారండి.
ఎవరిని ఎంతవరకు నమ్మాలనేది కూడా మీకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఒంటరితనంతో కూడా మీరు బాగా విసిగిపోయి ఉన్నారు. అయితే ఒంటరిగా ఉండకుండా రేపు దేవాలయానికి వెళ్ళడము, దేవాలయ దర్శనం లాంటివి చేసుకోవడము చాలా మంచిది. అలాగే మంచి మాటలు వినడము, మంచి స్నేహితులతో కాసేపు సమయం గడపడము, కుటుంబంతో సమయం గడపడం లాంటివి రేపటి మీరు చేయబోతున్నారు. ఇక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మీకు ధైర్యం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే గుణం ఇది. చాలామంది మధ్యలోనే కొన్ని విషయాలను, కొన్ని లక్ష్యాలు విడిచిపెట్టి కొన్ని పనులను చూసి పారిపోతుంటారు. అంటే సమస్యలు చూసి పారిపోతారు. అయితే మీరు మాత్రము ఒక్కసారి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాయం చేయకుండా ఎక్కడ ఆగరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ, పోలీస్, ఆర్మీ వంటి ఎక్కడా కూడా మీరు రంగాల్లో ఎక్కువగా మీ ప్రతిభ కనిపిస్తూ ఉంటారు. ఇక మీకు నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎక్కడైనా సమస్య వస్తే ముందుకు వచ్చి మరి పరిష్కారం చూపిస్తారు. ఇక మరొక గుణం ఏంటంటే మీరు ప్రేమించిన వారి కోసము ఏదైనా సరే త్యాగం చేస్తారు. కుటుంబాన్ని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటారు. తల్లిదండ్రుల యొక్క పట్ల గౌరవం ఉంటుంది. మీకు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రము చాలా బాధ్యతగా ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం రాత్రి మొదలు కష్టపడతారు. ఇక ఎవరికైనా సహాయం చేయాలని చెప్పి అనుకుంటే మీరు ఏమి ఆశించకుండా ఎదుటి వ్యక్తులకి ఏమైనా సహాయం చేస్తారు. కానీ మీ సహాయం గుర్తుపెట్టుకోకుండా కొంతమంది మిమ్మల్ని ఎదురుదాడి చేయటము, మోసం చేయటం వలన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా మీ మనస్తత్వాన్ని అంటే ఎన్ని రకాల కూడా మీరు జాగ్రత్త చూసుకొని చెప్పి ఆలోచిస్తారు. అయితే రేపు అందులో ముఖ్యమైనది అనుమానం అండి. ఒక్కసారి అనుమానం కనుక మీకు మొదలైతే ఏటు వారిని పూర్తిగా నమ్మరు. చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తారు. దాంతో మంచి సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదేవిధంగా గత కొన్ని రోజులుగా మీకు బాగా మంచి సంబంధాలు కూడా దెబ్బతినడం జరిగిందండి. అయితే రేపు ఈ అనుమానం కారణంగా ఈ ఆర్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తిలో కొన్ని అపార్థాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు రేపటి రోజున విన్నటువంటి ప్రతి మాటను కూడా నిజమని నమ్మకండి. కొంతమంది మీ మధ్య దూరం పెంచాలని ప్రయత్నాలు చేయవచ్చు. ఇంకా ఒక సమస్య ఏంటంటే మీ బాధను బయటకు చెప్పరు. లోపల పెట్టుకొని మీరు బాధపడుతుంటారు. దాంతో ఏంటంటే ఆరోగ్య సమస్యలు కూడా మీకు తరచూ వస్తూ ఉన్నాయి. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు పెరగడానికి కూడా ఇదొక అవకాశం అండి. కాబట్టి ముఖ్యంగా రేపటి కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒక చిన్న అన్ని రకాల కూడా మాట పెద్ద గొడవ కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు చాలా నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఇక మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల అవకాశాలు రేపటి రోజున మీకైతే ఎదురుపడవచ్చు. కానీ డబ్బు నిలవకపోవడం కూడా జరుగుతుందండి. కారణం ఏంటంటే కుటుంబం కోసం కొంచెం ఎక్కువగా రేపటి రోజున మీరు ఖర్చు చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులు నమ్మి నష్టపోతారు. కాబట్టి ఎవరు కూడా రేపటి రోజున డబ్బునైతే మీరు అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక రేపటి రోజున దైవంపై నమ్మకాన్ని ఎక్కువగా ఏర్పరచుకోండి. ఇక రేపటి రోజున తప్పకుండా మీరు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోండి. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి ఏంటంటే అన్ని రకాలు కూడా మీరు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపటి మీకు ఖచ్చితంగా కూడా పసుపు రంగు వస్త్రాలతో చక్కగా మీరు పసుపు వస్త్రాలను ధరించి దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే పసుపు రంగు వస్తువులు ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. సకల దోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకమైనటువంటి దైవకృప మీపై రేపటి రోజున ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక రేపటి రోజున స్వామివారి దర్శనం తర్వాత మీరు చెడు ఆలోచనలు, చెడు తలుపులు అసలు రానివ్వకండి. తప్పకుండా చెడు మాటలు కానీ మాట్లాడకుండా ఉండటము మంచిది. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రతికూలమైన శక్తులు రేపటి రోజున తొలగిపోవడానికి రేపటి రోజున విష్ణు దర్శనం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం కూడా తగ్గుతుంది. ఇక రేపటి రోజున చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలండి. దానికి కారణం గ్రహాల మార్పు. ప్రస్తుతం చంద్రుడు మీ మనసుపై ప్రభావాన్ని విపరీతంగా చూపించబోతున్నాడు. కాబట్టి రేపటి రోజున మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇక రాత్రి వేళ నిద్ర కూడా రేపటి మీకు పరిపూర్ణంగా హాయిగా ప్రశాంతంగా నిద్రించే అవకాశం కూడా బాగా ఎక్కువగానే ఉంది. పాత విషయాలు గుర్తుకు రావచ్చు, కానీ మీరు మాత్రం కొంచెం అలసటగా మీకు అనిపిస్తే ప్రశాంతంగా నిద్రించడానికి మాత్రమే మీ మనసు అదుపులో ఉంచుకోండి. అన్ని రకాల్లో కూడా మీకు రేపు రోజున ఒక కొత్త మార్గం చూపించే ప్రయత్నం భగవంతుడైతే మీ ముందుకు తీసుకురాబోతాడని చెప్పుకోవాలండి. ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైన సంకేతాలు రేపటి రోజున మీకు ఎక్కువ కనిపిస్తాయి. అంటే రేపటి ఉదయం లేవగానే మీ మనసులోకి తెలియనటువంటి నూతన ఉత్తేజం అనేది కనిపిస్తుంది. ఇక అలాగే ఒక వ్యక్తి గుర్తుకొస్తారు. ఆ వ్యక్తి కూడా ఆర్ అనేటువంటి అక్షరంతో ఉండేటువంటి పేరు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఈ ఆర్ అక్షరంతో చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక సమాచారం లేదంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక హెచ్చరిక లాంటివి మీకు వినిపిస్తాయన్నమాట. అలాగే కుటుంబంలో ఒక చిన్న టెన్షన్స్ కూడా రావచ్చండి. కానీ సాయంత్రం తర్వాత పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయి. కాబట్టి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అలాగే ఉద్యోగ విషయంలో రేపటి రోజు జాగ్రత్త అవసరము. రేపటి రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వటము మంచిది కాదు. ఉద్యోగంలో మీ పని మీద మీరు పెద్దవాళ్ళు దృష్టి పెడబోతుంది. కొందరికి కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైన సమాచారం రావచ్చు. అయితే అందరూ కూడా మీకు మంచి కోరుకుంటున్నా అని చెప్పి ఎక్కడ కూడా అనుకోకండి. మీ రహస్యాలు ఎక్కడ కూడా రేపటి బయట పెట్టకండి. అలాగే రేపటి మీపై బుధగ్రహ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండబోతుందని చెప్పుకోవాలండి. కాబట్టి కోపం పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు రావచ్చు.
ప్రేమలో ఉన్నవారు రేపు రోజున పరీక్ష సమయం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటను అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య కూడా కొంచెం చిన్న గొడవ అయితే జరుగుతుంది. కాబట్టి అనేటువంటి వ్యక్తితో అపార్థాలు వచ్చినటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున కోపాన్ని నియంత్రించుకోండి, నిశ్శబ్దంగా ఉండటం మంచిది. అలాగే రేపటి రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మనసును చాలా ప్రశాంతంగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఒక చిన్న మార్పు కూడా కనిపిస్తుంది. మీరు ఊహించినటువంటి ఒక వార్త ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి ఒక అవకాశం లేదా ఒక మెసేజ్ ద్వారా వినేటువంటి అవకాశం అయితే ఉన్నాయండి. పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అలాగే కొందరికి రేపటి ఉద్యోగంలో ప్రమోషన్స్, మరికొంతమందికి వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి రేపటి రోజున మంచి సంకేతాలు ఉంటాయండి. అలాగే రేపటి రోజున భగవంతుని ప్రార్థించి ప్రత్యేకమైనటువంటి సుఫలితాలు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. కనీసము మీ శక్తి మేర దాన ధర్మాలు చేస్తూ ఉండండి. ఎవరికైనా ఒకరికి అన్నదానం చేస్తే అందులో కూడా మీకు మంచి ఫలిత కష్టం కలుగుతాయండి. మరి తెలుసుదాకండి ఈ రాశి జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.